హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో రణరంగం నడుస్తుంది. అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏరుకుని పట్టుకొచ్చారో ఏమో కానీ ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా మారింది పరిస్థితి. గత సీజన్లలో అంతా ఇలాంటి బ్యాచ్లే ఉన్నా కనీసం ఇద్దరు ముగ్గురు పర్వాలేదు, వీళ్ళ కోసం చూడొచ్చు అనేట్టుగా ఉండేది. కానీ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కంపు కంపు చేసి పారేస్తున్నారు. నిన్నటి నామినేషన్స్లో ఒకరినొకరు దూషించుకుంటూ దారుణంగా ప్రవర్తించారు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో తిట్టుకోవడాలు కాదు, డైరెక్ట్గా కొట్టుకోవడాలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆడమగ తేడా లేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సిద్ధమయ్యారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చారు. వీళ్ళ మధ్య ఈ రొటీన్ ఆట ప్రతి సీజన్లోనూ ఉంటుంది. అయితే ఈ సీజన్లో అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలుగా గలాటా గీతను చూపించారు ప్రోమోలో. ఇక ఆట మొదలైంది. తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు స్టార్ట్. దొంగల బ్యాచ్లో ఉన్న ఆరోహి గాయాలు కాగా ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఆర్జే సూర్య భుజంపై వేసుకుని లోపలికి తీసుకుని పోయాడు. అయితే అదంతా స్ట్రాటజీ అని తెలుసుకున్న ఇనయ శివాలెత్తింది. మాటల మధ్యలో శ్రీహాన్ని లాగింది. వాడు అని అనేసింది. వాడు అనడంతో శ్రీహానికి కోపం పొడుచుకొచ్చింది. నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి అని రెచ్చిపోయాడు. ఇక శ్రీహాన్ రెచ్చిపోవడంతో వాడు రెచ్చిపోతున్నాడు, నేనెందుకు రెచ్చిపోకూడదని అనుకున్నాడేమో కానీ సింగర్ రేవంత్ నన్ను కూడా వాడు అన్నది, అప్పుడే కొట్టేయాల్సిందే అంటూ ఇనయ మీదకు దూసుకుని వచ్చాడు. అసలే ఇనయ ఫైర్ బ్రాండ్, ఆమెను కొడతా అని రేవంత్ అనడంతో రారా చూసుకుందాం అన్నట్టుగా నన్ను కొడతావా రా అని మీదకి పోయింది. వాడు ఏంటి వాడు, మీ ఇంట్లో మర్యాద నేర్పలేదని ఫైర్ అవుతున్నాడు రేవంత్. మరిన్ని పూర్తి వివరాలకి మనకి ఎపిసోడ్ వరకు అయితే ఆగాల్సిందే. ఆసక్తి ఉన్నవాళ్ళు మన హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న లైవ్ని అయితే చూడవచ్చు.